ఇవాళ వచ్చిన పార్సల్ మా అత్తయ్య పంపించింది కాబట్టి మా ఆయన వీడియో మొత్తం అయిపోయాక కూర్చుంటుంది కదా. అదే ఇప్పుడు వేరేటి నేను కూర్చో అని నేను అడిగితే కూడా వీడియోలు అస్సలు ఉండడు. అంతే కదా, ఎవరి సినిమా ఆడే పబ్లిసిటీ చేసుకోవాలి. ఇండియాలో ఎవరి డబ్బా ఆడే కొట్టుకోవాలి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అది ఎందుకు వచ్చింది అనుకున్న వీడియోకి, మా నాన్నమ్మ పంపిద్దామని వచ్చింది వీడియో. అబ్బో నిజమా? అవునా నిజమా? దేవుడికి సంబంధించిన బాగుంది కదా. ఇందులో ఏం ఐటమ్ ఉందో గెస్ చేయండి మీరు. నువ్వు చెప్పురా. హాయ్ ఫ్రెండ్స్, అబ్బా మంచిగా చెప్పినావు. హాయ్ ఫ్రెండ్స్, రిత్వి కూడా అందరికి హాయ్ చెప్తుంది. ఇంక ఇప్పటి నుంచి రిత్విని కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం వ్లాగ్స్లో. ఇవాళ సర్ప్రైజ్ ప్యాకేజ్ వచ్చింది న్యూ ఇయర్ ఈవ్లో. ఏంది అనేది అస్సలు ఏం తెలియదు, మా అమ్మ పంపింది. హలో హలో హలో, నేను రావద్దా? నా ఛానలా మీ ఛానలా? రా, మా ప్యాకేజ్ మా అమ్మ పంపింది. ప్యాకేజ్ ఎవరిదైనా ఛానల్ ఎవరిది? దీంట్లో ఏముంది అనేది మాకైతే అస్సలు తెలీదు. సో మా అత్తయ్య సంక్రాంతి సర్ప్రైజ్ ప్యాకేజ్ పంపించింది. అందరం కలిసి డిస్కవర్ చేద్దాం ఏముంది అనేది. ఇలా పెద్దదే. ఎవరు ఓపెన్ చేస్తారు? అమ్మ బరువు అయితే మస్తు ఉన్నది, ఘోరంగా బరువు ఉంది. రిత్వి ఎవరు ఓపెన్ చేస్తారు పార్సల్? చెప్పు, దగ్గర కూర్చో. మా అత్తయ్య సర్ప్రైజ్ అంటే రియల్ గా సర్ప్రైజ్ లానే వేస్తుంది, కానీ లోపల ఉన్న ప్యాకేజెస్ మాత్రం పెద్ద సర్ప్రైజ్ లాగే ఉండవు. ఊపిరి మూవీలో నాగార్జున సర్ప్రైజ్ అనేట్టుంటాయి అనమాట ఓపెన్ చేసిన తర్వాత. ఇది నా వీడియో బిగినింగ్ ఒపీనియన్, బట్ పార్సల్ మొత్తం ఓపెన్ చేసిన తర్వాత నిజంగానే సర్ప్రైజ్ అయ్యాము. అది నా వీడియో ఎండ్ వరకు చూస్తే తెలిసిపోతలేండి మీకు. ఎనీవేస్, బట్ కొన్ని చూసి అయితే నిజంగానే సర్ప్రైజ్ అయ్యాను. ఎప్పుడు పంపించినా కూడా ఇలా సర్ప్రైజ్ గానే పంపిస్తాను అనమాట. సడన్ గా డోర్ ఓపెన్ చేసేసరికి బయట ఒక పార్సల్ ఉంది. అసలు లిటరల్ గా మాకు అసలు అందులో ఏమున్నా అని ఏమీ తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి. చెప్పు రిత్వి, ఇందులో ఏమి అమ్మా ఎన్ని ఉన్నాయి? అప్పాలు ఉన్నాయి ఇందులో కనిపిస్తున్నా ఫ్రెండ్స్. అమ్మో, ఫస్ట్ ఓపెన్ చేయగానే పైన అన్ని అప్పాలు ఉన్నాయి, ఇంకా లోపల ఏమున్నాయి. పార్సల్ అయితే చాలా వెయిట్ ఉంది. ఎంత ఏమేమి పంపించిందో తెలియదు కానీ అసలు అది లోపల పెట్టడానికి చాలా కష్టపడ్డాడు. మనం కట్ చేసినప్పుడు మొత్తం పోతుంది. చూసారా గైస్, ఫస్ట్ డ్యామేజ్, ఫస్ట్ ఫ్లాప్ షో అయిందా? ఏదో పచ్చడి ఉంటుంది. ఇది మనం కట్ చేసింది ఆబ్వియస్లీ మనదే, లేకపోతే మొత్తం కట్ చేయాలి. మనదేలే, వాడి ఇంత కట్ చేసుకొని ఇంతసేపు రాదు, మొత్తం ఆయిల్ ఆయిల్. ఇది ఓపెన్ చేస్తానంటే రిత్వి చెయ్యి, ఓపెన్ చెయ్యి. ఏంది అది? అవేంటి రిత్వి? ఏం పంపింది నానమ్మ? తినడానికేనా రిత్వి? అవేంటి చూడు. ఒక్క నిమిషం, అబ్బా ఇది కూడా పోతున్నాయి కొన్ని. ఆగా ఒక్క నిమిషం. అయ్యా అది ఇప్పుడు వేయలేదు మనము, అది కూడా ఇప్పుడే కట్ అయిందా? ఏ కట్ కాదు, ఇది పూస, సన్న పూస. ఇక్కడ కొంచెము కట్ అయింది, అందుకే బయటకు వచ్చినాయి చేత. ఇదైతే వద్దు. చెగోడీలు ఏ మా సంజయ్కి ఇష్టము, రోజు స్కూల్లో బాక్స్ లో తింటది కాబట్టి. ఇవి చూడు రిత్విక్ ఏం పంపిందో. నీకేదో పంపింది చూసినావా? సో ఈ మిల్ మేకర్ అయితే మేము అసలు ఇది వండుకునేదే తక్కువ, అయినా కూడా పోయినసారి పంపించింది, ఈసారి పంపించింది. అప్పాలు తినద్దు అని మేము ఎంత అనుకున్నా, ఒకసారి మా మమ్మీ పంపిస్తుంది, ఒకసారి అత్తయ్య పంపిస్తుంది. ఇంకా మేము తినకుండా ఉండడం కుదిరేటట్లేదు. నీ ఫేవరెట్ తీసుకో. మళ్ళీ తీసేసింది ఇది. రిత్వి ప్లీజ్, రిత్వి అది మైక్ మళ్ళీ ఎక్కడ పోయింది? నువ్వు మాట్లాడు మరి. మైక్ నీకు పెట్టమంటావా? హలో అను, మాట్లాడు. హాయ్ హాయ్ అను, హాయ్. మరి ఎక్కడ పెట్టాలి నీకు? ఇప్పుడు మాట్లాడాలంటే అక్కడ ఒక దగ్గర పెట్టుకోవాల్సిందే. ఇక్కడ పెడతాం ప్లీజ్. ఈసారి తీయకు రిత్వి, ఎందుకంటే మాట్లాడేది వినిపించ. చెగోడీలు కూడా మస్తు ఉన్నాయి, బాగా ఇష్టం నాకు చెగోడీలు. రిత్వి ప్లీజ్, రిత్వి మైక్ తీయకు. చెగోడీలు ఇవన్నీ హోమ్ మేడ్, అమ్మనే చేస్తుంది, బయట కొన్ని పంపేదేం లేదు. చెగోడీలు బాగా నచ్చినాయి. నాది ఏది అని అడుగుతుంది రిత్వి. నాది ఏది దియ్యుడు తొందర అంటే ఏంటది? నీ మైకా? ఏం కావాలి నీకు? నీ డ్రెస్ కి ఏది లేదని చూస్తాం, మన ఇద్దరికి ఉన్నాయంటే నాదేది? నీకొద్దు మైక్, నువ్వు ఫస్ట్ మామూలుగా మాట్లాడు. నువ్వు మాట్లాడు, మమ్మ ఛానల్ పెట్టుకుంటావా మైక్? ప్యాకేజ్ వస్తే ఫుల్ సంతోషం. ఎవరికి? మమ్మీకి. ఎందుకు
ఏదైనా సర్ప్రైజ్ అయితే మా అమ్మకి ఇష్టమేనే. సర్ప్రైజ్ అంటే ఇష్టం అంతే, అది నాకు యూజ్ అయినా కాకపోయినా. ఇదేంటి? ఇది హృత్విక్ పంపినట్టుంది. హృత్వి సైజ్ ఇది మస్తు ఉందండి. కోలా. హృత్వి ఆటలు ఆడుకోవడానికి. హృత్వి సైజు. చపాతి చేసి పెడతావా మా అందరికి? నెక్స్ట్ ఇవన్నీ ఏదో పచ్చళ్ళలానే ఉంటుంది. మినీ రోటీ మేకర్. మా అత్తయ్య ఫస్ట్ టైం అల్లం వెల్లుల్లి పేస్ట్ పంపించింది. ఫస్ట్ టైం ఎందుకు అప్పట్లో పంపలేదు? ఎప్పుడు పంపలేదు రామ్ ఇప్పటి వరకు. నువ్వు జోక్ లేకు. నాకెందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం అంటే ఇండియాది, ఇక్కడిది నాకు ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు అనమాట. సో నాన్ వెజ్ లకు అయితే మన ఇండియాదే సూపర్ గా ఉంటది. సో ప్రతిసారి మా మమ్మీ వాళ్ళు పార్సల్ వేసినప్పుడు అయితే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పంపిస్తారు. జనరల్ గా ఎవరు ఇది తెప్పించుకోరు, కానీ నాకు మాత్రం ఇష్టం అన్నట్టు. ఎప్పుడో ఒకసారి పార్సల్ వేసినప్పుడు అయితే కంపల్సరీ పంపించమంట, లేదంటే ఇక్కడే దంచుకొని వేసుకుంటాను. కానీ ఎంతైనా ఈ టేస్ట్ నాకు అనిపించదు అన్నట్టు. మన ఇండియా టేస్ట్ అయితే అస్సలు అనిపించదు నాన్ వెజ్ లో. నెక్స్ట్ ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటి? బౌలా? బౌలా గెస్ కొట్టు. దీనిలో ఏముంది? సర్ప్రైజా? దీనిలో ఏముంది? గెస్ కొట్టు. వట్టిదే గిన్నె అనుకుంటున్నా. ఏముంటుంది? నెక్స్ట్ లడ్డు. లడ్డు ప్రసాదం. పర్ఫెక్ట్ గెస్ కొట్టు. తిరుపతి ప్రసాదం. ప్రసాదం వచ్చింది నీకు. దేవుడి ప్రసాదము. రేపు తిందాము. ఈరోజు తిన్నాము. గాయస్ తిరుపతి ప్రసాదం తినండి. దీనికి గెస్ కొట్టేది. గెస్ కొట్టు ఏందో. ఏముంది రాసి ఉంటది కదా. నేను అక్కడ చూపిస్తా కానీ నువ్వు గెస్ కొట్టు. అలా కనిపిస్తా, నీకు కనపడదు. పచ్చడి వచ్చేది. మామిడికి సంబంధించింది. నెక్స్ట్ గెస్. అదే ఆవా. ఆవా తొక్క మామిడికాయ. నెక్స్ట్ గెస్. లాస్ట్ గెస్. ఓకే మామిడి తురుము. గుజ్జు. గుజ్జు గుజ్జు. ఇది మామిడికాయ గుజ్జు. ఇది ఏంటంటే రా అన్నట్టు, అంటే మామూలు మామిడికాయ ఇది. మనం దీంతో మ్యాంగో రైస్ ఇంకా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. పప్పులలో కూడా వేసుకోవచ్చు. అయితే ఇండియాది మామిడికాయ ఫుల్ ఉంటది కదా, అందుకని మా అత్తయ్య చేసి పంపిస్తుంది అనమాట. ఇది మేము ఎప్పుడు అడగంగానే చేసి పంపిస్తుంది. నెక్స్ట్ మళ్ళొక ప్రసాదం. ఇంకొక బాక్స్ అండి. గెస్ వాట్ ఇస్ ఇన్ దిస్ బాక్స్. అది కూడా ప్రసాదం గిన్నె ఉంటది నాకు తెలిసి. ఇంకేదో వేరే దగ్గర ప్రసాదం. చూద్దాం. మై బాట్ ఐటమ్. నేను తీసి నిన్ను గెస్ కొట్టమంటా. ప్రతిసారి నాకు చెప్తున్నావు కదా. అది చెప్పు. అదే వేరే దగ్గర పోయి ఉంటది ప్రసాదం. వేరే దగ్గర ప్రసాదం కాదు, సేమ్ ప్రసాదం. ఇది కూడా తిరుపతి లడ్డే. అయితే నాకు తెలిసి సేవకి వెళ్ళినట్టుంది. 2-3 లడ్డూలు ఇచ్చినట్టున్నారు. సేవకి వెళ్తే ఎక్కువ ఇస్తారు కదా. ఇక్కడ ఫ్రెండ్స్ కి మనీ ఎక్కువ పంపించింది అనమాట. నెక్స్ట్ నీకు అందుతుందా సార్? నెక్స్ట్ బాక్స్. కమాన్ నెక్స్ట్ ఇద్దాం. అరే అన్ని పోతున్నాయి. ఎందుకు ఇట్లా కట్ అయినాయి? అన్ని పగిలినాయి. వేసే కట్టకూడదు, పగిలినాయి. అడు ఫోర్స్ తో ఎత్తేసినట్టున్నారు. నెక్స్ట్ సకినాలు. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ అన్నమాట. సకినాలు తెలంగాణలో వరల్డ్ ఫేమస్. మంచిగా ఉంది. సన్యు ఇది తీసుకో. అదొద్దు లడ్డు ఇప్పుడు, అది రేపు తిందాం. ఓం ఎక్కువ వేసింది. సహకారం ఉన్నాయి కానీ ఓం ఎక్కువైంది. సో సకినాలు అయితే మాకు చాలా ఫేవరెట్ అన్నమాట. ఇప్పుడైతే అస్సలు అప్పాలు తినే ఇంట్రెస్ట్ లేము మేము. మా ఋత్విది బర్త్డే వస్తుంది కాబట్టి అప్పాలన్నీ తగ్గుతాము అంట. వస్తుందా బర్త్డే వస్తుందా? ఎప్పుడు చెప్పు. బర్త్డే ఎప్పుడు బర్త్డే? హ్యాపీ బర్త్డే ఎప్పుడు? సో బర్త్డే వరకు ఏం తినద్దు జంక్ ఫుడ్స్ అనేసి అనుకున్నాం, కానీ మాకు వర్కౌట్ అయ్యేలా లేదు. ఈ పార్సల్ చూస్తే మొత్తం తినేటట్టున్నాం. కిస్ ఇస్తావా? నాకు మామూలుగా మీరెవరన్నా ఇండియా నుంచి ప్యాకేజ్ తెప్పించుకుంటే ఏమేమి ఐటమ్స్ తెప్పించుకుంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను కూడా ట్రై చేస్తా అట్లాంటి ఐటమ్స్ అన్ని తెప్పించుకోవడానికి. ఇక్కడ కూర్చుంది నేను. ఓకే నెక్స్ట్ ప్యాకేజ్ మా పాప ఓపెన్ చేస్తారంట, చిన్న పాప. ఎస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ ప్యాకేజ్. గెస్ వాట్? ఏమున్నది దీంట్లో? ఏముంది చెప్పు ఋత్వి. ఇది ఒక 25 కిలోలు ఈజీగా ఉండేటట్టుంది ప్యాకేజ్. అదేంటబ్బా, ఏదో వస్తువు. వెయిట్, అదే ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. నేను చూసి నిన్ను అడుగుతా. ఇది అన్ని నీకు సంబంధించిన పంపుతుంది, నాకేం పంపదు. నేను నిన్నే అడుగుతా, నాకు తెలియదు.
మీ మమ్మీ పార్సల్ కదా ఇది, కాబట్టి ఆబ్వియస్ గా నేనే నిన్ను అడగాలి, నువ్వు నన్ను అడగద్దు. అట్లా తిన్నావా నీకు నువ్వు? అస్సలు చెప్పను. నాకు ఏదో లైట్ వెయిట్ అనిపించింది, సో బ్యాంగిల్స్. ఇంకా కమాన్ గెస్, మీరు కూడా గెస్ చేయండి. బాక్స్ లో ఏముంది చెప్పండి, ఇందులో ఏం ఐటమ్ ఉందో గెస్ చేయండి మీరు. నువ్వు చెప్పురా. గాజులు కాదు, ఇంకా ట్రై చేయి. ఒక 2-3 ఆప్షన్స్ చెప్పు, ఏవో ఒకటి. అసలు అది ఏం పంపిందో కూడా తెలియదు నాకు. దేవుళ్ళ దగ్గరికి వెళ్తాది కదా, ఏం పంపించుంటది ఆలోచించు. ఇదే ఇక చేయిలకు వేసుకునేటివో, దేవుడి దగ్గర చేయలకు వేసుకునేటి ఉంటాయి. బొమ్మలు ఇట్లాంటి బాక్స్ లో ఉంటది. ఇంకేదైనా ప్రసాదాలు, ఆలోచించు, ఇంకేముంటాయి? ఆలోచించు. ఏడు ప్రసాదమా? కాదు, ఓపెన్. ఇది శంఖ చక్ర అంట. ఇది కుందులు అంటారు కదా, కుందులు ఉన్నట్టుంది చూడ్డానికి, అయితే కుందుల్లానే ఉంది. సరే ముట్టకు ఇప్పుడు ఇక. కుందుల్లాగా ఉంది కానీ ఇందులోనే దీపాలు అన్ని ఉన్నాయి, మొత్తం సెట్ ఉన్నట్టుంది. ఇక ఏది ఓపెన్ చేయకపోతే ఎట్లా రామ్, చూపియాలి కదా ఓపెన్ చేసి. అదే అటు చూపి. ఇలా కనబడట్లేదు అసలు. దేవుడికి సంబంధించిన ఇది దేవుడికి సంబంధించింది. నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఎందుకులే అని. ఈ రోజు నాన్ వెజ్ తిన్నాము, సో ఇది ఓపెన్ చేయడానికి మా ఆయన యాక్సెప్ట్ చేయడు, అందుకని పక్కన పెడుతున్నా. రేపు మళ్ళీ ఓపెన్ చేసి తర్వాత చూపిస్తా. సో నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూస్తే దీనిలో ఒకటి చిన్న ప్లేట్ అండ్ అవి దీపాలు పెట్టుకునే దియాస్ ఉంటాయి కదా అవి, అండ్ ఒక గ్లాస్, ఇంకా ఇలా దేవుడి బొమ్మ, అండ్ ఒక 5 చెంబుల్లాగా వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఏంటి అదా? ఓకే, అది పిక్ చేద్దాము. పృథ్వీ టచ్ చేసిన నెక్స్ట్ బాక్స్. ఓకే, చేది చేది వచ్చింది. వామ్మో, సకినాలు వక్కలు వక్కలు గారెలు ముక్కలు ముక్కలు అయి మొత్తం అది పొడిలాగా అయిపోయినాయి. ఇంత బాక్స్ లో పెట్టినా కూడా ఎంత ఎట్లా అయిపోయినాయి మరి. ఆడెంత ఎత్తేసిండో ఈ లెక్కన. సో ఇవి గారెప్పాలు, ఇవి జనరల్ అయితే పెద్ద ఉండాలి కానీ సైజు ఇంత ముక్కలు ముక్కలు అయిపోయినాయి, మొత్తం పగిలిపోయినాయి. అందులో ఫ్లైట్ లో వస్తాయి కదా. అయితే నార్మల్ గా ప్యాకేజ్ చేసి పంపిస్తే పగులుతున్నాయని ఇట్లా డబ్బాలు వేసి పంపింది, అయినా పగిలినాయి. అవును, టూ మచ్. ఇది ఇవిడిదే అనుకుంటా, ఘాట్ వచ్చింది అన్ని అప్పాలి కాబట్టి. ఎందుకు పచ్చడి పెట్టినప్పుడు గ్రీన్ అప్పాలు, మిరపకాయ వేసి చేసే గారెలు. సన్ని తిను దా, ఇక్కడ కూర్చుందా. మళ్ళీ అటు పోయినా ఇలా కూర్చో. మస్తున్నాయి ఇవి, బాగున్నాయి గారెలు, ఎక్సలెంట్. అన్ని సైజుకి వచ్చినాయి, కాకపోతే మంచిగా పెద్ద ఉండాలి. ఇంతకన్నా ఎక్కువద్దు. ఇద్దరు పిల్లలకే పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయండి, మీ వరకన్నా అట్లా కన్ఫ్యూజ్ అయితే ఆర్ మేబీ ఫస్ట్ ఇయర్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవ్వండి నెక్స్ట్ ముల్లే. అయ్యా అటు సైడ్ రా, ఇటు సైడ్ రా, నువ్వు కమ్ దిస్ సైడ్. రిత్వి నీ తలాట. రిత్వి ఇటు రా నాన్న, అక్కడ చూడు కెమెరాలో ఎవరు వస్తున్నారు చూడు. ఇవేంటిది అనేది చూడాలి. గెస్ వాట్ ఈస్ దిస్. రిత్వి నువ్వు అప్పాలు తినొద్దు. ఏంటి నీ అవి అక్క తింటుంది కదా, నువ్వు తినొద్దు. 2 రోజులు ఆగు, 6 నెలలు ఇద్దరు ఆడుకోండి కలిసి. తీయగుంది అనుకున్నా. రిత్వి నాకు ఇవ్వనా? అయ్యో అయ్యో నో. హాయ్ గాయ్స్, కమ్ ఆన్. ముట్టుకుందిగా, అప్పుడే చెప్పినా కదా అంటుంది. అప్పుడు నువ్వు ఇదే కదా పిక్ చేసింది, అదేనా? మంచిగా సరే తీయు, బయటకు తీ. ఫ్రెండ్స్ గెస్ కొట్టండి, బాబర్ ఉన్నది ప్యాకేజ్. అవి తర్వాత దిద్దాం, నెక్స్ట్ ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత దిద్దాం, ఓకేనా? ఏంటో గెస్ కొట్టండి. ఇది ఏంటిది? శ్రీ రాన్. అది ఏదో కవర్ లో పెట్టి పంపుతారు, లోపల ఏదో ఉంటది, నువ్వు దాన్ని చదువుతున్నావు. నువ్వు దాన్ని చదువుతున్నావు. మమ్మీ గాడు కానీ ఓపెన్ చేయు. డాడీ దీని ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉన్నది శ్వేత కన్నా. జాబ్. వాట్? బట్టలు పంపింది. వాట్ ఈస్ దిస్? సత్తా ఏంటి, బట్టలు పంపడం ఏంటి? ఎక్సైటింగ్ న్యూస్. సరే ఈ బట్టల బిజినెస్ నీదే, చూసుకో. ఇటు పట్టుకోదండి, చూద్దాం ఏంటో. మా అత్త ఎక్కువ డబ్బులు వేస్తా బట్టలు కొనుక్కోండి అనే చెప్తారు, ఎందుకంటే మళ్ళీ మాకు నచ్చితే లేదో అని చెప్పి. ఈసారి మాత్రం రిస్క్ వేసి పంపించినట్టుంది, చూద్దాం ఏమేమి పంపించి. ఇదైతే మైక్ కొరకు బాహుబల యుద్ధం చేసి. ఏ అమ్మలు ప్లీజ్ రిత్వి. వావ్
బాగున్నాయి. Friends ఆ దగ్గర చూడరు. తీసుకురా కొంచెం. ఎట్లా Clear గా కొట్లాడుతుందో చూపిస్తా చూడు. బట్టలు. ఎట్లా కొట్లాడుతుందో చూడు. అయ్యా రిత్వి, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఆప్షన్ రిత్వి. ఇంత సీన్ ఉందా దీనికి? చెప్పు ఏం కావాలి? ఇంకో ప్యాకేజ్ ఓపెన్ చేయండి. ఇంకా వెయిట్ చేయి, అది అయినాక ఇవి నెక్స్ట్ చూపియాలంటే కొంచెం జరగాలి కదా. అంటే దగ్గర కనిపిస్తున్నాను నేను బాక్స్ తీసి. ఓకే ఫస్ట్ సో ఈసారి మా అత్తయ్య కొన్ని డ్రెస్సెస్ పంపించింది అనమాట. ఇప్పుడు చూపిస్తాను నేను ఏమేమి పంపించిందో. ఇది చిన్న పాపకు ఉన్నట్టు చిన్న బుడ్డి దానికి. ఇది పడిపోతుంది, చాలా బాగుంది ఇది. లడ్డు మంచిగా ఉంది కదా రిత్విగో చూసుకో. రిత్వికే మంచిగా ఉంది. బావి ఎల్లో అండ్ పర్పుల్. నీకు నచ్చిందా? నచ్చిందా? నచ్చిందంట చూపియాడు. సో క్యూట్. వెరీ క్యూట్. పిల్లలు ఇట్లా వేసుకో కింద స్కర్ట్ 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 స్కర్ట్. ఎట్లా ఎత్తారా? అదే పైన ఇది కింద. ఏ మస్తున్నది. సో ఇది రిత్వికి అన్నమాట డ్రెస్. సో క్యూట్. బాగుంది కదా? బాగుందా చెప్పు, నీకు నచ్చిందా రిత్వి? లే లే, లే, లే. ఈ బట్టలు అనేసరికి లేడీస్ కు ఎగ్జైట్మెంట్ లెవెల్సే వేరే ఉంటాయి, జెంట్స్ కి అంత ఉండదు అనుకోండి. అంటే జెంట్స్ కూడా ఉంటది కానీ కొంచెం తక్కువ ఉంటది, లేడీస్ అంతా ఉండదు. మాకైతే ఎప్పుడు బట్టలు బట్టలు బట్టలు. సో ఇది లెహంగా అండ్ దీని మీదకి బ్లౌజ్. శ్వేత ఏమో 3 ఇయర్స్ 2 or 3 బాగుంది ఇది కూడా కదా రిత్వి? నీకు నచ్చిందా ఇది? నచ్చిందంట. ఇదిగో ఇదన్నమాట. ఇది బాగుంది. ఇది మాత్రం రియల్ గా సర్ప్రైజే. ఇప్పటిదాకా ఉన్న ఐటెంలు ఏం సర్ప్రైజ్ కాదు కానీ బట్టలు మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్ బాగుంది ఇది ఫ్రాక్. ఓ ఇదైతే ఇప్పుడే వస్తుంది రామ్, డైరెక్ట్ వేసేయాలి. ఇంకా ఇది 1 year సైజ్ ఉన్నట్టుంది. మంచిగా ఉంది కలర్. ఇది ఏంటిది? బ్యాగా? ఈ బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ ఇది ఏం బ్యాగ్ అన్నట్టు? చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్ ఏంటిది? హ్యాండ్ బ్యాగా? అవునంట. ఇవి 2 కాదు, 2 బ్యాగులు. ఇంకా ఒకటి సన్యుకు, ఒకటి రిత్విక్. చూడు దొంగ దొరకబట్టినా సకినప్ప. కాదు అది సకినప్ప తినొద్దు. సకినప్ప తట్టుకుంటది. ఇడిదే రిత్విగాడు వద్దు, నాకు ఇచ్చే. ఇది కూడా రిత్విదే. ఏంది ఇన్ని డ్రెస్సెస్ పంపించింది ఒకటేసారి? ఇదిగోండి, ఇది రిత్విది లెహంగా, పట్టు దీన్ని ఏమంటారు? పావడి. ఇది అంటారు లంగా జాకెట్, పట్టు పావడి. వావ్ రిత్వి ఎంత బాగుందో కదా? చూసుకో, నీకు ఎంత పొడిగా ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ ఉన్న సైజ్ కంటే పొడుగే పంపిస్తారు అనమాట. ఎట్లాగో తర్వాత యూజ్ కావుతాయి. మా మమ్మీ కూడా అంతే, అన్ని పొడుగ్గా ఉట్టి పంపిస్తుంది ఎక్కువ. చెల్లెక్కిస్తున్నా. ఏయ్ అక్కకి ఇచ్చేది, ఆ అక్కకి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వావ్ ఇది ఎప్పటికి? ఇది నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. 2 years ఈజీగా. ఈ 2 years ఉన్నట్టుంది. ఇది కూడా బాగుంది. ఇదెవరికి రా? ఇదెవరికి? ఇది పెద్ద ఉంది. జరుగు ఏ సన్యుకా నాకా? ఇది నా సన్ను ఇప్పుడే వేసుకుంటది. ఇవి పంజాబ్ డ్రెస్ సన్నుకేనేమో మరి ఇంత సన్నగా. బాగుంది కదా రిత్వి? డ్రెస్ బాగుందా? కొన్ని డ్రెస్సెస్ అన్ని కూడా పంపించారు. బట్ ఇప్పుడే మేము చుడిదార్స్ ఏం వేయం లేదానికి, కానీ ఫ్యూచర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్. అండ్ ఇవైతే బాగుంది, ఇది ఫ్రాక్ లాగా ఉంది. ఇలాంటివి కూడా పంపించారు, ఇది బాగున్నాయి అనమాట. ఇవి డిజైన్ అండ్ కలర్ 2 నాకు బాగా నచ్చినాయి. నెక్స్ట్ ఒక చీర, ఇది శారీ. నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్.
నీ కూడా షర్ట్స్ పంపించినట్టు చూసినావా? యాక్చువల్లీ ఈ షర్ట్ మంచిగా ఉంటుంది నాకు. ఇంకొక షర్ట్, ఇది మా హస్బెండ్కి, ఇది ఎవరికి పట్టు ధోతి, నాకే ఉంటున్నారు ధోతి అండ్ టవల్. సో ఈసారి బట్టలు అయితే బాగానే పంపినారు. సో పేరెంట్స్ ఇలా ఇండియా నుండి ఏదో ఒకటి పంపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు ఏది పంపించారు అనేది అనవసరం, బట్ అన్ని పంపిస్తున్నారు అంటే ఇంత ప్రేమతోని అని ఆ హ్యాపీనెస్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా 2 ప్యాకేజెస్ ఉన్నాయి ఇందులో. ఇవి కారప్పొడి అయి ఉంటుంది అనుకుంటుంది. ఇదేంటిది? అనుములు మక్కలు కావచ్చు. అయ్యయ్యో అవే పాతగా తినలేదు, మళ్ళీ కొత్త పార్సల్ వచ్చి. అయ్యో అంత లేవటకు. ఏ రిత్వి, నో రిత్వి, అనుములు మక్కలు. ఇవేంటి ఫ్రెండ్స్? మక్కలు. మక్కలు ఒకటేనా? ఇదేందో కింద వేరే ఉన్నట్టుంది. మొత్తం మక్కలేనా ఇవి? ఏదో 2 ఉన్నట్టున్నాయి. ఏదో పిండిలాగా ఉంది. ఇవి మక్కలు. మక్కలు అంటే అనుములు ఉన్న మక్కలు, కార్న్ బేసిక్ గా ఎండినే ఉంటాయి కదా, డ్రై కార్న్ అంటారు వాటిని. అనుములు మక్కలే మస్తు ఉంటాయి టేస్ట్. అనుములు మక్కలు ఫేమస్ అన్నమాట తెలంగాణ సైడ్. ఇదేంటి? ఇవే అనుములు అయి ఉంటాయి, చిన్న ఉన్నాయి. మళ్ళీ అవే 2 ప్యాక్స్ ఉన్నాయి. అవే మక్కలు. అసలు ఇవన్నీ తినట్లేదు మనము, అయినా కూడా పంపిస్తున్నాం. మొన్న మా మమ్మీ పార్సల్లో కూడా అనుములు మక్కలు పంపించింది. అసలు ఆల్రెడీ పాతగా అయిపోలేదు, మళ్ళీ ఇప్పుడు కొత్తవి. ఇవన్నీ ఎప్పుడు ఫినిష్ చేస్తామో ఏమో చూడాలి. సో ఈసారి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. మీరు ఇండియా నుండి ఎలాంటి ఐటమ్స్ తెప్పించుకుంటారు అనేది కూడా నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం నేను తెప్పించుకోవడానికి ఈజీ ఉంటుంది. నేనైతే మసాలాలు ఏమంటారు, ఇంకా అప్పాలు అయితే కామన్ గా అందరు తెప్పించుకుంటారు. కారపొడి ఒకటి అండ్ మసాలాలు అయితే కంపల్సరీ తెప్పించుకుంటాను. ఎందుకంటే ఇక్కడది అంత టేస్ట్ ఉండదు, మొత్తం ఫుడ్ కలర్ అదే వేస్తుంటారు కాబట్టి. ఇండియాది కారం మంచి అనిపిస్తుంది నాకు టేస్ట్. అండ్ ఎప్పుడు పార్సల్ వేసినా కంపల్సరీ ఒక్క ప్యాక్ అన్న నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పంపించమని చెప్తాను. అది చెప్పాను కదా, ఫ్లేవర్ బాగుంటుందని. అవి అయితే మెయిన్ గా తెప్పించుకుంటాము. ఈ అనుముల మక్కలు కూడా ఇక్కడ దొరకవు. ఈ మనకి ఇక్కడ అంతా స్వీట్ కార్న్ ఉంటది కదా, ఇవి మన ఇండియా మక్కలు మంచి టేస్ట్ ఉంటాయి. అందుకే ఇవి కూడా తెప్పించుకుంటాము. అప్పట్లో అయితే బాగా తినేదాన్ని ప్రెగ్నెన్సీలో, కానీ ఇప్పుడు తినాలనిపించట్లేదు అవి అనుముల మక్కలు కూడా. That's all for the video. Hope you like the video and subscribe చేసుకోండి. Thanks for watching. Bye. Bye చెప్పు. సో అది ఫుల్ ఎక్సైటెడ్ ఉంది అనమాట. ప్యాకేజెస్ అన్ని చూసేసరికి ఇప్పుడు వెళ్ళి మొత్తం ప్యాక్ చేయాలి. సర్దడానికి మళ్ళీ 1 గంట టైం పడుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్.